హాయ్ అండి. ముందైతే మనం పొనగంట కూర తీసుకుంటాం. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పొనగంట కూర ఫ్రై చేసుకుంటాం. సాల్ట్ కొంచెం అయితే వేస్తాము. కొంచెం మగ్గిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ దోశ బ్యాటర్లో ఈ ఫ్రై చేసుకున్న పొనగంట కూర అయితే వేసేసి దోశ అయితే వేసేసుకోవడమేనండి. అంతే, మన దోశ అయితే రెడీ అయిపోయినట్టే. దానిపైన నెయ్యి అయితే వేసుకుంటాం. నెయ్యి అది వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కారం తీసుకుంటాం. కారం ఎవరికి నచ్చినట్టుగా స్పైసీనెస్ బట్టి వాళ్ళు కారం అయితే వేసుకుంటారు. కారం వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసి దోశని టర్న్ చేస్తాం. టర్న్ చేసిన తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేస్తుంది. అంతే, మన దోశ అయితే రెడీ అయిపోయినట్టేనండి. నేను తీసుకున్న బ్యాటర్ రెడ్ రైస్తో చేసింది కాబట్టి దోశ అయితే రెడ్ కలర్లో ఉంది. సో మన హెల్తీ దోశ, టేస్టీ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి తినండి, లీఫీ వెజిటేబుల్ వెళ్ళిపోతుంది కాబట్టి హెల్తీగా ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.